పుట్టినరోజు సందర్భంగా సభాపతి కోడెల శివప్రసాదరావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. నర్సారావుపేటలో ఆయన ఆధ్వర్యంలో అవయవ దానంపై 10,000 మంది సంతకాలు చేసి గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకోనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. ఎన్నో వినూత్న కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలకు వేదికైన నర్సారావుపేటలో మరో వినూత్న కార్యక్రమం జరగనుంది. ఏకంగా 10,000 మందితో అవయవదాన అంగీకార పత్రాల అందజేత కార్యక్రమం జరగనుంది. గతంలో స్వచ్ఛ సత్తెనపల్లి, అలాగే 100% మరుగుదొడ్ల నిర్మాణం, తర్వాత హ్యాండ్ వాష్ కార్యక్రమం, ఇలాంటివి ఎన్నో, అలాగే మన ఈనాడు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన వనభారతి, జనహారతి కార్యక్రమం, అలాగే సుజలాం సుఫలాం కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషించి క్రియాశీలంగా వ్యవహరించి సామాజిక సేవ, అలాగే ప్రజల్లో చైతన్య కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే సభాపతి కోడెల ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని 10,000 మందితో అవయవదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఒక గిన్నిస్ బుక్ రికార్డుగా సాధనకు కృషి చేస్తున్నాం. మనం చూస్తున్నాం, వేలాది మంది మహిళలు అవయవదానానికి ముందుకొచ్చారు. మనం చనిపోయిన మన అవయవాలు సజీవంగా చిరంజీవులుగా ఉండాలని ఒక ఆశయంతో వీరంతా ఎంతో ముందు చూపుతో ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే మొత్తం ఇక్కడ 250 కౌంటర్లను ఏర్పాటు చేశారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులు కూడా ఇక్కడ మనం తరలి వచ్చారు. గతంలో తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరులో 6,900 మందితో ఈ రికార్డు ఉంటే దాన్ని అధిగమించేందుకు ప్రస్తుతం మనం ఇక్కడ కోడెల మైదానంలో ఉన్నాం. మనతో పాటు కొందరు మహిళామణులు కూడా ఈ అవయవదానానికి ముందుకు వచ్చారు. వాళ్ళని అడిగి ఈ అవయవదానం పట్ల వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అమ్మా, మీరు చెప్పండి, ఈ కార్యక్రమం పట్ల మీకు ఎలా ఉంది? అవయవదానానికి ఎందుకు ముందుకు వచ్చారు? చాలా సంతోషంగా ఉందండి. సాధారణంగా జన్మదిన వేడుకలు అనేది మనం ఎంతో వేడుకగా కేక్ కోసో లేకపోతే ఇంకొక రకంగా చేసుకుంటాం. కానీ మా నాయకుడైనటువంటి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ప్రపంచం మొత్తానికి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా ఒక వినూత్న వేదికని నర్సరావుపేటలో ఏర్పరిచి నర్సరావుపేట పేరుని ప్రపంచ స్థాయిలో నిలవబడుతున్నారు. అలాగే పోయిన సంవత్సరం పుట్టినరోజు వేడుకలను తీసుకుంటే 50,000 ఇంకుడు గుంతలు తీయటం జరిగింది. పుట్టినరోజు అనేది మనము ఏదో వేడుకగా జరుపుకునేది కాదు, 10 మందికి ఆదర్శంగా ఉండాలా. ఈరోజు ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి నాయకుడు మా పట్టణానికి ఉండటం మేము చాలా సంతోషంగా ఉంది. మాకు మమ్మల్ని అందులో ఆదర్శంగా, మమ్మల్ని అందులో ఒక భాగస్వాముల్ని చేసి మాకు ఒక ఆదర్శంగా ఉన్నందుకు ఆ భగవంతుడు మా స్పీకర్ గారికి నిండు నూరేళ్లు ప్రసాదించాలని ఆయుర ఆరోగ్యాలతో అలాంటి నాయకుడు ముందుంటే ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే మేము చాలా ఎంత చెప్పుకుంటే అంత తక్కువ నాయకుడు చేసేటటువంటి కార్యక్రమాలు. అలాగే స్వచ్ఛ భారత్ లో భాగంగా టాయిలెట్స్ నిర్మించడం అయితేనేమి, ఇక్కడ మనకి 100 సంవత్సరాల వేడుకలు జరపడం అయితేనేమి, ఏది చేసినా కూడా ప్రజలని కలుపుకొని ప్రజలతో మమేకమైపోయి ప్రజల్లో ఒక స్పందన కల్పించేటువంటి నాయకుడు. ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాము. సాధారణంగా అవయవదానం అంటే చాలా మందికి భయపడతారు. అవయవదానం అంటే ఎందుకోసం అది అని చెప్పి మీరు ఏమనిపిస్తుంది? అవయవదానం ముందుకు వచ్చారు ఏంటి సార్? అవయవదానానికి ముందుకు వచ్చారు కదా మీరు, అందరూ స్వచ్ఛందంగా, ఏమనిపిస్తుంది ఈ కార్యక్రమం? ఈరోజు డాక్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా అవయవదానం ఏర్పాటు చేయటం మాకెంతో సంతోషంగా ఉంది. ఆయనకే కాదు, మేము కౌన్సిలర్గా ఉండటము మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మా హయాంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా అవయవాలు మనం చనిపోయిన తర్వాత నలుగురికి ఉపయోగపడటం ఎంతో ఆనందంగా ఉంది. మొత్తం మీద మహిళలు ఇక్కడ ఒకటే చెప్తున్నారు, అవయవదానం పట్ల ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతుంది. పాశ్చాత్య దేశాల్లో అయితే ఇది ఎప్పుడో వ్యాప్తిలోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే సభాపతి క్రియాశీలంగా వ్యవహరించి చైతన్య కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలంతా కూడా ఏదో నాయకులు చెప్పారు మేము రావటం కాకుండా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరొక మహిళతో మనం మాట్లాడదాం. చెప్పమ్మా, అవయవదానం అంటే మనం చనిపోయినా కానీ మనం కళ్ళని వేరే వాళ్ళకి అమ్మచ్చి మనం లోకాన్ని చూస్తే అంటే అవి ఇంకా బతుకుతాయి. మనం చనిపోయినా కానీ ఆ అవయవాల ద్వారా లోకాన్ని చూడొచ్చు, సమాజానికి పనికి వస్తుందని చెప్పేసి మా ఆలోచన. దానికి మేము మా స్వచ్ఛందంగా వచ్చామండి. అంటే అప్పుడు మాకు ఐడియా లేదు కదా సార్. ఇప్పుడు మాకు దాని అవగాహన గురించి మనం మీటింగ్ సదస్సు విన్నాం కాబట్టి మా అంతా మేము ఉత్తేజపరిచి వచ్చాము. మా వార్డులో వచ్చేసి మేము మహిళల తరపున 200 మెంబర్స్ని తీసుకొని వచ్చామండి. మా డాక్టర్ గారి
మా డాక్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈ పని చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మాకు ఎలాంటి భయం లేదు. అందరు ముందుకు వచ్చారు సార్, ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చారు. మేము ఇస్తాం ప్రతి ఒక్కళ్ళు పేర్లు వాళ్ళే అప్లికేషన్స్ తీసుకొని ఫుల్ చేసుకున్నారు. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చారు సార్. ఇది మేము మా డాక్టర్ గారికి ఇచ్చే కానుక సార్. సాధారణంగా పుట్టినరోజులు అంటే ఏదో కేకులు కోయటం, వినోదాలు చేయటం కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సభాపతి కృషి చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది విద్యార్థులు, యువజనులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. చెప్పండి, ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మీరు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అవయవదానం అనేది ప్రపంచానికి మేమిచ్చే గొప్ప బహుమానం అని చెప్పి స్పీకర్ గారి స్ఫూర్తితోనే మేము తెలుసుకున్నామండి. అంతేకాకుండా ఆయన మా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఆయనకు ముందు ఆయనకి తర్వాత అన్న విధంగా నభూతో నభవిష్యత్తుగా చేశారు. అదేవిధంగా సామాజిక సేవ చేసే విషయంలో కూడా ఈ నర్సరావుపేటలో ఇంకో కొన్ని తరాలు పోయినా సరే ఆయన తర్వాతే అన్న విధంగా ఆయన చేసిన అభివృద్ధిని ఆదర్శంగా తీసుకొని ఈ అవయవదానం చేయాలని కోరుకున్నామండి. అవయవదానం అనేది మనం మరణించినా సరే కొన్ని జీవితాలు వెలుగు నింపే ప్రక్రియ కాబట్టి ఆయన శివప్రసాద్ గారు అనేది ఆయన తరం వెళ్ళిపోయినా ఎన్ని తరాల వరకైనా ఆయన చేసిన సేవలు గుర్తుంటాయి. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటను పయనించాలని చెప్పి ఆయన స్ఫూర్తితోనే ఈ అవయవదాన కార్యక్రమం చేశామండి. అది కూడా ఒక గొప్ప వ్యక్తి అయిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారి జన్మదినోత్సవం రోజు జరుపుకోవటం నిజంగా ప్రపంచ చరిత్రలో మాకు సంబంధించి ఒక గొప్ప మంచి రోజు అండి. ఇటువంటి మంచి కార్యక్రమం నర్సరావుపేట చేయడమే కాకుండా ప్రపంచ స్థాయిలో నర్సరావుపేట ప్రజలు ఒక ఔన్నత్యం, నర్సరావుపేట ప్రజల యొక్క సేవా తత్పరణ ప్రపంచానికి చూపిన గొప్ప ఘనత డాక్టర్ శివప్రసాద్ గారండి. మేమందరము ఆయనకి మా చివరి క్షణం వరకు రుణపడి ఉండండి. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మా చేతులతో మా ద్వారా దానిలో మేము కూడా భాగస్వామ్యం కావడం మా పూర్వజనం అదృష్టంగా భావిస్తున్నామండి. సుమారుగా 12,000 నుంచి 15,000 దాకా జనాలు ఎక్స్పెక్ట్ చేసుకుంటామండి. ఆల్రెడీ ఒక 10,000 మంది వచ్చారండి. ఒక అర్ధ గంటలో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఇంకా ముందే నాడు కొన్ని సంవత్సరాల వరకు ఇటువంటి కార్యక్రమం ఎవరూ చేయని విధంగా నభూతో నభవిష్యత్తుగా స్పీకర్ గారిని ఆదర్శంగా తీసుకొని మేము చేస్తున్నామండి. దీనికి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇది మొత్తం మీద నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలు, అలాగే సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అలాగే నర్సరావుపేటను ప్రపంచం పటంలో ఓ ప్రత్యేకమైన స్థానంగా నిలిపేందుకు గిన్నిస్ బుక్లో నమోదుకు ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నం ఫలవంతం కావాలని, గిన్నిస్ బుక్ రికార్డులో నమోదు కావాలని కోరుకున్నాం. నర్సరావుపేట నుంచి కెమెరామెన్ కేశవ్తో సూర్యారావు, ఈటీ న్యూస్, గుంటూరు.